మా ఇంటికాడ పార్క్ ఉంది హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రాముడి విగ్రహాలు, రాములవారిని, లక్ష్మణస్వామి, హనుమంతుల వారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్దదేమో గుడి పైన, ఇది రెండవది చిన్నది వచ్చేసి ధ్వజస్తంభం కదా అక్కడదన్నమాట. అదేమో పంచలోహ విగ్రహం, ఉత్సవ విగ్రహాలు. మొత్తం అన్నింటినీ కూడా తాంపు వేసి ఇక్కడ స్వామివారికి పూజలు అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. అసలు ఎంత బాగుందో చూడడానికి. అలాగే కూర్చుండిపోయి చూస్తూ ఉన్నాము గుడి చుట్టూరా. ఇది ఉదయం పూట అనమాట. ఇంక మనకి 3వ రోజు అనమాట. ఊర్లో ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందు ఇంట్లో ఉండే వాళ్ళకు మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్. పనే సరిపోయింది, లేట్ అయిపోయింది నేను గుడి దగ్గరికి వచ్చేసరికి. మొత్తానికి ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు. కలశాలు ఫ్రెండ్స్, అక్కడ యాగశాలలో యాగం చేసేసి ఆ తర్వాత కలశాలు తీసుకొని మళ్ళీ ముందు వైపుకే తీసుకెళ్తున్నారు. అవి గుడిలోకి, ఆ తర్వాత గుడి పైకి తీసుకెళ్ళి పైనుంచి గుడి పైనుంచి మొత్తం అందరికీ కూడా చల్లారనమాట ఆ కలుషంలో నీళ్ళు. చాలా చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చూడలేదు. ఇది యాగశాల దగ్గర. ఆ యాగం అయిపోయిన తర్వాత వాళ్ళంతా వెళ్ళాక మనం వెళ్ళొచ్చు అని పంతులు గారు చెప్పాక వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఊరు తెలిసిన వాళ్ళు కానీ, మా ఊరు బంధువులు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఎవరు చూశారు ఏంటి అని తెలుసుకున్నాము అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేస్తాను.